పేదవాడి పక్షాన నిలబడతా, ప్రజా గొంతుకై నినదిస్తా. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్లోని తోతాపురి మామిడి రైతుల హాహాకారాలు ఆ రాష్ట్ర సరిహద్దుల్ని దాటి ప్రతిధ్వనిస్తున్నాయి. కిలోకు 12 రూపాయలు కనీస ధరగా నిర్ణయించిన ప్రభుత్వం కార్యాచరణపై మాత్రం ముసిగేసింది. ఫలితంగా 2 రూపాయలకు కూడా కొన్ని నాదుడు లేక రైతులు మామిడికాయల్ని రోడ్లపై పారబోస్తున్న దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. పారబోయడానికి మనసొప్పని రైతులు రవాణా ఖర్చులు వచ్చినా చాలని హైదరాబాద్ వంటి దూర ప్రాంత మార్కెట్లకు తరలించిన ఉదంతాలు కోకొల్లలు. ఏపీలో మామిడి రైతులు తీవ్రమైన నష్టాల్లో కూరుకుపోతున్నారు. ఈ పరిస్థితుల్లో పసిబిడ్డల్లా పెంచుకున్న చెట్లను నరికేయాలా, చేతిలో ఉన్న కొడవలితో మెడనే నరుక్కోవాలా అర్థం కావడం లేదంటూ ఓ రైతు వాట్సాప్లో పెట్టిన మెసేజ్ కంటతడి పెట్టించింది. ఇదొక్క మామిడి రైతుల ఆక్రందనే కాదు, ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రైతులందరి ఉమ్మడి ఆవేదన ఇదే. జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు క్వింటాల్కు 24,000 పలికిన ధర ఇప్పుడు గరిష్టంగా 7,000 దాటకపోవడంతో మిర్చి రైతు కుదేలయ్యాడు. పత్తి ధర 10,000 నుంచి 5,000కు, అంటే సగానికి సగం పడిపోయింది. అప్పుడు 18,000 దాకా దక్కించుకున్న పొగాకు ఇప్పుడు గరిష్టంగా 6,000కు పడిపోయింది. పసుపు, కందులు, మినుములు, వేరుశెనగ, మొక్కజొన్న, పెసలు, ఉల్లిపాయలు, టమాటా, మామిడి పళ్ళు, అరటి, బొప్పాయి, డ్రాగన్ ఫ్రూట్, వైగారా వ్యవసాయ ఉత్పత్తుల ధరలన్నీ సగానికి సగం పడిపోయాయి. ఆనాటి జగన్ ప్రభుత్వం ప్రత్యేకంగా ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి ధరలు పతనం కాకుండా మార్కెట్లో జోక్యం చేసుకునే విధానాన్ని అవలంబించడం సత్ఫలితాలనిచ్చి మంచి ధరలు లభించాయి, రైతన్నకు దరహాసాన్నిచ్చాయి. చంద్రబాబు ప్రభుత్వం ఆ బాధ్యతను వదిలేసింది. మొత్తంగా వ్యవసాయ రంగానికి సంబంధించినంత వరకు ఈ ప్రభుత్వం కాడిపారేసింది. జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న రైతు భరోసా కంటే అధికంగా ఇస్తానని హామీ ఇచ్చి వరుసగా 2వ ఏడు కూడా ఎగనామం పెట్టింది. వ్యవసాయ రంగం ఈ ప్రభుత్వ ప్రాధాన్యత క్రమంలోనే లేదు. తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడే కేంద్రం కట్టాల్సిన పోలవరాన్ని అడిగి తెచ్చుకుని తన కమిషన్ల ప్రాధాన్యాన్ని ఆ ప్రభుత్వం చాటి చెప్పుకున్నది. రెండోసారి అదే ప్రాధాన్యతను అమరావతి రూపంలో నిలబెట్టుకున్నది. క్వాంటమ్ వ్యాలీ, డీప్ టెక్నాలజీ, ఏఐ, వైగారాలన్నీ అమరావతి హైప్ కోసం కైపెక్కించడం తప్ప ఆచరణాత్మకమైన మాటలు కావనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. క్వాంటమ్ వ్యాలీకి అవసరమయ్యే ఎకోసిస్టమ్ అమరావతికి అందుబాటులోకి రావడమనేది ఒక సుదూర స్వప్నమే తప్ప ప్రభుత్వం చెబుతున్నట్లు 5 ఏళ్లలో 5 లక్షల ఉద్యోగాలు కల్పించే స్థితి అసంభవమని నిపుణులు చెబుతున్నారు. మధ్యతరగతిని మభ్యపెట్టడానికి, యువతకు జోలపాట పాడటానికి ఇటువంటి పదజాలాన్ని వెదజల్లడం బాబు కాకస్కు వెన్నతో పెట్టిన విద్య. ఈ జోలపాటల మాటున అమరావతిలో జరుగుతున్న అసలు కార్యక్రమమేంటో చాలా మందికి అర్థమైంది. అమరావతి పేరుతో ఇప్పటికే తెచ్చిన అప్పులే కాదు, ఇంకా అవసరమైన అప్పులు తీర్చడానికి భూములు అమ్ముతామని, అదో సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్ అని చెబుతూ వచ్చారు. తొలుత సమీకరించిన భూముల్లో రైతుల వాటా తీసేయగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అవసరాలకు పోను మిగిలిన భూముల అమ్మకంతో తెచ్చిన అప్పులు తీర్చడం సాధ్యం కాదనే మాట వినిపిస్తోంది. ఈ తత్వం బోధపడినందువల్లనే ప్రపంచ బ్యాంకు వాళ్లు ఈ మధ్య ప్రభుత్వానికి తాకీదులు పంపారట. మీరు అమ్మబోయే భూములెన్ని, ఎప్పటిలోగా అమ్ముతారు, వాటి ద్వారా ఎంత డబ్బు సమీకరిస్తారో చెప్పండని వారు అడుగుతున్నారని సమాచారం. ఇప్పుడు కొత్తగా 45,000 ఎకరాల భూసేకరణ ప్రయత్నాలకు రైతులు ముందుకు రాకపోవడంతో ప్రభుత్వంలో కలవరం మొదలైనట్లుగా కనిపిస్తోంది. కాకస్ పరంగా ఎంత సంపాదించుకున్నా ప్రభుత్వ పరంగా మాత్రం అమరావతి ప్రాజెక్ట్ ఒక నిరర్ధక ఆస్తిగానే మిగిలిపోయే ప్రమాదముందనే హెచ్చరికలు వినపడుతున్నాయి. పోలవరం, బనకచెర్ల ప్రాజెక్ట్ పేరుతో ఈ మధ్య కాలంలో బాబు ప్రభుత్వం చేస్తున్న హడావిడి కూడా కమిషన్ల స్టార్టప్ కదేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 80,000 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్ట్ రాష్ట్రంలో గేమ్ చేంజర్ కాబోతోంది అని ఆయన చెప్తున్నారు. ఈ ప్రాజెక్ట్ సాధ్యాసాధ్యాలపై రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నివేదికలో పేర్కొన్న సమాచారం ప్రకారం ఇది పూర్తయితే 7 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు, ఇంకో 23 లక్షల ఎకరాల స్థిరీకరణకు ఉపయోగపడుతుంది. జలయజ్ఞంలో భాగంగా ప్రారంభించి చాలా వరకు పూర్తయి పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఇంకో 14,000 కోట్లు సరిపోతుందని, ఈ పని చేస్తే కూడా అంత ఆయకట్టు అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు. అటువంటప్పుడు ఏది తొలి ప్రాధాన్యత కావాలి? 14,000 కోట్లతో పెండింగ్ పనులు పూర్తి చేయడమా? 80,000 కోట్లతో కొత్త ప్రాజెక్టును తలకెత్తుకోవడమా? గోదావరి వరద జలాలను ఉపయోగించుకోవాలన్న ఆలోచన ఆ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అవసరమే కావచ్చు. ఈ ఆలోచన కూడా వాస్తవానికి గత ప్రభుత్వంలో వచ్చినదే. కానీ
సత్వరం పూర్తి కావాల్సిన ప్రాజెక్టులకు పైసా విదల్చకుండా చేపట్టిన ఈ నిర్హేతుకమైన ప్రాధాన్యత క్రమం దేన్ని సూచిస్తుంది? భారీ ప్రాజెక్టుతో భారీ కమిషన్ల దురాశతోనే ఈ రకమైన ఎంపిక చేసుకున్నారంటే తప్పవుతుందా? రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర ఇప్పించలేకపోయిన ప్రభుత్వం, ఉన్న ఊరిలోనే కల్తీ లేని విత్తనాలు, ఎరువులు అందుబాటులోకి తెస్తున్న ఆర్బీకేలను మూసిపారేసిన ప్రభుత్వం రైతుల కన్నీరు తొడవడానికి భారీ ప్రాజెక్టులను సంకల్పించిందంటే నమ్మశక్యమేనా? ఆలు లేదు చూలు లేదు అన్నట్టుగా బాబు ఈ ప్రాజెక్టును పూర్తి చేసే అవకాశమే లేనప్పటికీ దీనిపై తెలంగాణలోని కొన్ని అధికార ప్రతిపక్షాలు సిగపట్లకు దిగడం ఓ విశేషం. చంద్రబాబుతో సాన్నిహిత్యం కారణంగానే ఆయన ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం చెప్పలేదని బీఆర్ఎస్ ఆరోపించింది. దీనిపై గత కొన్ని వారాలుగా తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఈ పంచాయతీలో బీఆర్ఎస్ వాదానిదే పైచేయిగా ఉన్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి ఇతరత్రా కారణాలు కూడా కొన్ని దోహదపడి ఉండవచ్చు. ప్రెస్ మీట్లలో కాదు, అసెంబ్లీలో చర్చిద్దాం రండని తాజాగా కాంగ్రెస్ మంత్రులు సవాల్ విసురుతున్నారు. 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఏ ప్రాజెక్టును పూర్తి చేసిన రికార్డ్ లేని చంద్రబాబు చిటికెల పందిరిని ఆంధ్ర ప్రజలెవరూ పట్టించుకోకపోయినా తెలంగాణలో అది మంట పుట్టించడం విశేషం. ఒక పక్క అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాల రూపంలో భారతీయ రైతును బలిపీఠమెక్కించే సూచనలు పొడసూపుతున్నాయి. వాణిజ్య ఒప్పందం కోసం అమెరికా విధించిన 3 మాసాల గడువు ఈ నెల 9వ తేదీతో ముగిసిపోతున్నది. ఈలోగా భారత్తో కనీసం మినీ ఒప్పందమైనా జరగాలని ట్రంప్ పట్టుబడుతున్నారు. 2 దేశాల ప్రతినిధుల మధ్య గత వారం రోజులుగా చర్చోపచర్చలు జరుగుతున్నాయి. జన్యు మార్పిడి, సోయా చిక్కుడు, మొక్కజొన్నలను, యాపిల్స్ను, డైరీ ఉత్పత్తులను తక్కువ సుంకాలతో భారత్ మార్కెట్లోకి అనుమతించాలని అమెరికా డిమాండ్ చేస్తోన్నది. 100 ఎకరాల భారీ కమతాల్లో పూర్తయిన యంత్రాల సాయంతో దాదాపు 50% సబ్సిడీ ఇస్తున్న ప్రభుత్వం దన్నుతో చౌకగా వచ్చే అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు తక్కువ సుంకాలతోనే మళ్లీ మార్కెట్లోకి ప్రవేశిస్తే భారతీయ రైతు తట్టుకోగలడా? పైగా భారతీయ వ్యవసాయ రంగంలోకి, ఫుడ్ చైన్ రంగంలోకి జన్యు మార్పిడి ఉత్పత్తులను అనుమతించకపోవడం భారత్ విధానంగా ఉంటూ వస్తోన్నది. ఫుడ్ చైన్ పరిధిలోకి రాదనే కారణంతో పత్తిలోకి ఇప్పటికే జన్యు మార్పిడి విత్తనాలు ప్రవేశించాయి. రేపో మాపో కుదరనున్న మినీ వాణిజ్యం ఒప్పందంతో ఏం జరుగుతుందన్నది దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. అమెరికా విధించే గడువు కంటే తమకు దేశ ప్రయోజనాలే ముఖ్యమని టైమ్స్ ఆఫ్ ఇండియా ఇంటర్వ్యూలో వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఘంటాపథంగా చెప్పారు. శనివారం నాటి పత్రికలో వచ్చిన ఈ ఇంటర్వ్యూలో మన వ్యవసాయ రంగానికి నష్టం కలిగించే ఎటువంటి ఒప్పందాన్ని చేసుకోబోమని ఆయన చెప్పారు. మొక్కజొన్న ఉత్పత్తిలో టాప్ 5లో ఉన్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముంగిట్లో ట్రంప్ ప్రతిపాదనలు అంగీకరించడం బీజేపీకి కూడా ఆత్మహత్య సదృశమే. వాణిజ్య చర్చల్లో పాల్గొంటున్న అధికారుల బోగొట్టాగా పేర్కొంటూ బ్లూంబర్గ్ లాంటి వార్తా సంస్థలు మరో కథనాన్ని చెబుతున్నాయి. కేవలం పశువుల దాణా కోసం, పౌల్ట్రీ దాణా కోసం ఉపయోగపడే విధంగా మొక్కజొన్న, సోయా చిక్కుళ్ల ఉప ఉత్పత్తులను అనుమతించే మినీ ఒప్పందం కుదిరే అవకాశముందని ఈ కథనాల సారాంశం. 2-3 రోజుల్లో జరిగే మినీ ఒప్పందం అనంతరం, 3-4 నెలల్లో జరిగే పూర్తిస్థాయి ఒప్పందం అనంతరం మాత్రమే ఈ అంశంపై ఒక స్పష్టత వస్తుంది. చంద్రబాబు వంటి వ్యవసాయ వ్యతిరేక విధానాలు అనుసరించే పాలకుల కారణంగా 25 ఏళ్ల కిందటే మన రైతులు ఉరితాళ్లు పేనుకున్నారు. ఇప్పుడు కొడవళ్లు మెడపైకి చేర్చుకుంటున్నారు. భవిష్యత్తులో అమెరికా జన్యు మార్పిడి పంట ఉత్పత్తులు భారత మార్కెట్లోకి ప్రవేశిస్తే వ్యవసాయం దండగా అన్న బాబు జోస్యం నిజమవుతుంది. ఈ విషయంలో నిజంగానే ఆయన విజనరీగా నిలబడిపోతారు.